హలో, మీ బాబుని మేము కిడ్నాప్ చేశాం. ఎవరు మాట్లాడేది? నేను చెప్పిన ప్లేస్కి గంటలో 5 లక్షలు తీసుకొని రావాలి. కాదు కూడదని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మీ బాబు ఎప్పటికీ తిరిగి రాడు. హలో 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 Trying to call is not reachable. వీడి ఫోన్కి ఏమైంది? కలవట్లేదు. రే, వాళ్ళు నేనేం చేయలేదు కదా. చేయడం ఏంటి అంటే నువ్వు కిడ్నాప్ అయ్యావని. కిడ్నాపా? కిడ్నాప్ ఏంటన్నా? ఏంటి, నువ్వు కిడ్నాప్ అవ్వలేదా? ఏం అవ్వలేదు నాన్న. మరి నాకు వచ్చిన ఫోన్ కాల్. హలో, మీ బాబుని మేము కిడ్నాప్ చేసాం. హలో ఎవరు? అవన్నీ నీకు అనవసరం. హలో 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 హలో, హూ ఇస్ దిస్? మీ బాబుని మేము కిడ్నాప్ చేసాం. వాట్? హలో, మీ బాబుని మేము కిడ్నాప్ చేసాం. వాట్? హలో, ఎవరు? మీ బాబుని మేము కిడ్నాప్ చేసాం. సిటీలో కిడ్నాప్ పేరుతో దోపిడీ జరుగుతుంది. ఇది ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అంతు చిక్కట్లేదు. కానీ వాళ్ళెవరూ మనకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయట్లేదు? చేస్తున్నారు, కిడ్నాప్ అయినప్పుడు కాదు, డబ్బులు పోయినప్పుడు. రీసెంట్గా అయిన కేసులన్నీ రీఓపెన్ చేసి చూద్దాం. ఈ వారంలో ఇది 5వ సారి. పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ కనుక్కోవడానికి ఒకే ఒక్కడున్నాడు. స్ట్రీట్ నెంబర్ 32, రోడ్ నెంబర్ 44, ఫ్లాట్ నెంబర్ 301. ఇంకా ఇంట్రడక్షన్ అవ్వలేదు. ఓ, సిటీలో నెంబర్ 1 డిటెక్టివ్. వాడు ఓడిపోయిన కేసే లేదు. కేసులో కాజ్ ఏదైనా సరే చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో కానీ వీడి నుంచి తప్పించుకోలేరు. బాస్ అయిపోయినట్టుంది, వెళ్దామా? బాస్. వీళ్ళేనా మీరు చెప్పిన డిటెక్టివ్స్? ఎస్ వీఆర్. ఎస్ సార్. చెప్పండి. కిడ్నాప్లు జరుగుతున్నాయి. ఓ పని చేస్తే సార్, పట్టించిన వాళ్ళకు 1 లక్ష రూపాయలు రివార్డ్ ప్రకటిస్తే వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే విజయ్, వీళ్ళకన్నా ముందు మనమే పట్టుకోవాలి. ఓకే సార్. మీరు ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయండి. కిడ్నాప్ అయిన బాబు ఫోటో ఉందా? మంచి లేదన్నాడు. ఓకే, కిడ్నాప్ ఎలా జరుగుతుందో నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఈ బాబు కాలేజ్కి వెళ్ళాడు అనుకుందాం. లేదు, ఆ రోజు ఆ అబ్బాయి కాఫీ షాప్కి వెళ్ళాడంట. ఓకే, కంటిన్యూ. అలా వెళ్తున్న ఆ బాబుని ఒకడు ఫాలో చేస్తున్నాడు అనుకుందాం. ఫాలో అయిన వ్యక్తి ఆ అబ్బాయికి తెలియకుండా వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు. కానీ మా ఇన్వెస్టిగేషన్లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు కానీ ఫోన్ ఇంకోటి తీసుకున్నట్టు కానీ లేదు. నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? 1 డే. 2 days తీసుకో. ఓకే గైస్, మూవ్. ఓకే విజయ్, వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి.
ఎలా చేసుంటాడంటావు? ఎలా చేసుంటాడంటావు? రేయ్, మీకు జీతాలు ఇచ్చేది ఐడియాలు ఇవ్వమని. జీతాలా? జీతాలేంటి? అదే వచ్చినప్పుడు ఇస్తానని చెప్పా కదా. ఎప్పటివరకు చెప్పడమే. ఇచ్చింది లేదు. బాస్ షాపింగ్ చేద్దామా? రేయ్, ఆ లక్ష్యం ఇంకా రాలేదురా. ఓ పని చేద్దాం, అప్పు చేద్దాం, తర్వాత ఇచ్చేద్దాం. ఎలాగో కేసు కొట్టేసి మనమే కదా. అప్పు చేసి షాపింగ్ ఏంటో. డబ్బులుంటే ఎలాగో మీరు వద్దంటారు కదా. సార్ లక్కీ డ్రా సార్. తమ్ముడు ఎవరిని పట్టుకొని Sorry, అడుగుతున్నావు? నువ్వు వద్దులేండి. మనకు అవసరం అంటారా? రేయ్, నువ్వు మౌనికి కాల్ చేయి. ఎందుకు బా? ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి సార్. మొన్న జరిగిన కేసులో ఒక అతని ఫోటో చూపించారు కదా, అతని పేరేంటి? ప్రీతం. ప్రీతం. ఒకసారి అతన్ని కాన్ఫరెన్స్లో పెడతారా? హలో ప్రీతం, డిటెక్టివ్ గారు లైన్లో ఉన్నారు, ఒకసారి కాన్ఫరెన్స్లో మాట్లాడు. చెప్పండి సార్. రీసెంట్గా నువ్వు ఎక్కడైనా నీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఎవరితో అన్నా షేర్ చేసుకున్నావా? లేదు సార్, ఎవరికి ఇవ్వలేదు. బాగా గుర్తెచ్చుకో. సార్, జీవికే మాల్లో లక్కీ డ్రా అంటే నా నెంబర్ ఫిల్ చేశాను సార్. ఓకే, అవునా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఒకసారి నీ కాల్ కట్ చేయి. ఓకే సార్. ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి సార్. రీసెంట్గా అయిన కేసెస్లో ప్రతి ఒక్కరికి కాల్ చేసి వాళ్ళు రీసెంట్గా ఎవరితోనైనా కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేసుకున్నారేమో ఒకసారి కనుక్కొని నాకు చెప్తారా? ఓకే, నేను ఇప్పుడే అందరినీ కనుక్కొని చెప్తాను. ఓకే, నేను వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గారు, సార్ ఇప్పుడే కనుక్కున్నాను, అందరూ జీవికే మాల్లోనే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారంట. అందరూ ఒకే మాల్లో ఇచ్చారా? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా సార్? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. బాస్, నేను షాపింగ్ చేసి వస్తా. నేను 2 కడ్రాయిలు కొనుక్కుంటాను. ఇప్పుడు వద్దురా, అసలే డబ్బులు లేవు. రాక ఇంత పెద్ద కొట్టుకొచ్చాం కదా. లక్కీ డ్రా సార్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. బాస్, ఎలాగో డబ్బులు లేవు అంటున్నారు, ఈ లక్కీ డ్రాలో అన్న 2 డ్రాయర్లు వస్తామో చూద్దాం. నేను కాదు కానీ మౌని, నువ్వు ఫిల్ చేయి. బాస్ ఇన్నేసేదా? మీరు వేసేయడం కాదు బాస్, మీరు ఫిల్ చేసిస్తే మేము వేసేస్తాం. అబ్బచ్చా, ఆల్రెడీ మీరు వేసిన దాని గురించి వేసేయడానికి వచ్చాం. మీ మేనేజర్ ఎక్కడుంటాడు? మేనేజర్ అక్కడ. అయితే అనేద్దామా? హలో మనోజ్, అది నాకు డేటాబేస్ కావాలి, కొన్ని కాంటాక్ట్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ కావాలి. సారీ సార్, అది కొంచెం కాన్ఫిడెన్షియల్, ఇవ్వడానికి కుదరదు. పర్పస్ దేనికి ఇంతకి? ఒక చిట్ ఫండ్ కంపెనీ పెడతాం. ఓకే, పే చేస్తాం మేము. ఓకే, 1000 కాంటాక్ట్స్, 300 రూపీస్ ప్లస్ ఎక్స్క్యూజ్ మీ అంటే పని చేస్తుంది లేదని 300 ప్లస్ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇస్తాం. ఎప్పటిలోపు ఇవ్వగలరు? ఒక 2 days టైం కావాలి. ఐల్ కాల్ యూ. ఎనీవేస్, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. షిట్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వలేదురా, ఇప్పుడు ఎలా?
ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? ఆల్రెడీ మా టీం అక్కడికి వెళ్ళారు, సో ఏ నిమిషంలో అయినా కాల్ రావచ్చు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు గోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునే. వాళ్ళు ఇవాళ చేస్తారని గ్యారంటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ. మనం చేద్దాం. నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకు పెట్టి రే బండా, అక్కడ ఎవరైనా నీకు అనుమానాస్పదంగా కనిపించారా? ఎవరు లేరు బాస్. మౌని ఏం చేస్తుంది? గుడింటికాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు జల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న. సరే, నీకెవరి మీద డౌట్ వస్తే హలో 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 అంటే ఎర్రాని రైక రంగు ఎండ సుర్రుమంటే పచ్చాని షిట్, ఆల్రెడీ వాళ్ళు అక్కడికి వచ్చేసినట్టున్నారు. నాతో పాటు ఎవరు వస్తారు? నువ్వు ఎలాగో వస్తావురా? సరే, పంటలు వేసుకోండి. నువ్వు వచ్చే. యస్, బి అలర్ట్. ఓకే, అన్నోన్ నెంబర్. హలో, మీ పాపని మేము కిడ్నాప్ చేసాం. ఎవరు మాట్లాడేది? అవన్నీ నీకు అనవసరం. 5 లక్షలు తీసుకొని నేను చెప్పించాడికి రాకపోతే మీ పాప ప్లీజ్ మా పాపని ఏం చేయొద్దు, నాకు భయం వేస్తుంది. హలో హలో. ఇదేంటి పోలీసులు వచ్చారు? అర్జెంట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. పట్టుకోండిరా. పట్టేసుకున్నా బాస్. ఏ నన్ను కాదురా, బ్యాగ్ చెక్ చేయి. ఓకే. జామీర్ ఉంది బాస్. పదరా స్టేషన్కి. వీని ఒక్కనే పట్టుకుంటే సరిపోదు, వీడి గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకోవాలి. ఎక్కడ్రా? అటువైపు సార్. వెళ్ళేవాడిని పంపించరా? ఏమైందిరా? పారిపోండి బాస్. షిట్, చెప్పేశాడు. ఫక్కు, పారిపోండి బాస్. ఎవరైనా వచ్చారా? పారిపోండి. ఓ షిట్. ఎక్కడికి పారిపోతావురా? దొరికాడా? ఇట్స్ ఓవర్. సో ఆడియన్స్, పోలీసుల నుంచి మీకు విజ్ఞప్తి, దయచేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. నేను నా ఆపరేషన్స్ కార్పొరేషన్ స్టైల్లో రన్ చేస్తున్నా. కార్పొరేషన్ రన్నింగ్ బాగానే ఉంది కానీ ప్లానుల్లోనే చాలా బొక్కలు ఉన్నాయి. ఏంట్రా నువ్వు అనేది? వాడి మర్డర్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి స్పాట్ పెట్టాను.